చాలా మంది ఏమనుకుంటారంటే ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ దీంతో పాటుగా ఇంకొక మెయిన్ సిస్టమ్ హీలింగ్ సిస్టమ్ ఉంటుందండి. ఇమ్యూన్ వేరు, హీలింగ్ వేరు. హీలింగ్ అన్నది త్రూ మదర్ ఇట్ కమ్స్. హీలింగ్ అనేది ఇట్స్ నాట్ ఫర్ ద డిసీజ్, ఇట్స్ ఫర్ ద ఎంటైర్ లైఫ్. ఎంటైర్ లైఫ్ అంటే సోల్ ఏ పర్పస్ తోటి ఎంటర్ అయింది womb లోకి, దాని నుంచి దాని గమ్యం తీరేంత వరకు ఏదైతే ఉంటుందో ఎవ్రీథింగ్ విల్ బి కంట్రోల్డ్ బై ఇట్ సెల్ఫ్. ఇక్కడ మీరు హీలింగ్ అన్నారు. యాక్చువల్గా హీలింగ్ అంటే జస్ట్ ఏదో ఫిజికల్ గా జరిగిన ఒక గాయానికి కాదు. ఎందుకంటే చాలా మందికి ఈవెన్ ఇప్పుడు అనుకుంటున్న మోడర్న్ మెడిసిన్ కూడా హీలింగ్ అంటే అదేదో వేరేది అనుకుంటుందండి. ఇమ్యూన్ ఈక్వల్ టు హీలింగ్ అని చాలా మంది అనుకుంటారు. మనకి తెలియాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ వేరు, హీలింగ్ సిస్టమ్ వేరు. ఇమ్యూన్ ఏంటంటే మీకు ఏదైనా ఫారెన్ బాడీస్ అటాక్ అయినప్పుడు ఫైట్ చేసేది. హీలింగ్ ఏంటంటే రిపేర్ చేస్తుంది. మళ్ళీ మీరు కంప్లీట్ స్వస్థతకి రావడానికి అనుకూలంగా ఉండేలాగా మీ హీలింగ్ సిస్టమ్ త్రూ యువర్ DNA విల్ బి లైక్ పాసిబుల్. సో దీన్ని కల్టివేట్ చేయడానికి మళ్ళీ తల్లి కడుపులో ఉంటున్నప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ అవుతాయండి. సో ఇంత ప్రాసెస్ లో శరీరం ఎక్కడికక్కడ దాన్ని రిపేర్ చేసుకుంటూ ఈ విజ్ఞానం వైపు పరిగెడుతూ ఉంటే మనిషి వచ్చిన తర్వాత కొంచెం నాకు ఇది కావాలి ఇది కావాలనే దాంట్లో మాయలో పడిపోయి దీంట్లో వెళ్తున్నప్పుడు నేర్చుకోవాల్సిన విద్య ఏదైతే సరైన సందర్భంలో ఫౌండేషన్లో రాలేకపోతుందో అప్పుడు ఈ అతలాకుతలమైన ఒక మానసిక స్థితి మీద ఒత్తిడి ప్రారంభమవుతుంది. ఇప్పుడు చూడండి 6 ఏళ్ల పిల్లలకి 8 ఏళ్ల పిల్లలకి స్ట్రెస్ అంటారు. బట్ ద